అమ్మ కర్లీ హెయిర్ వాడు తలస్నానం చేస్తే ఇదే ప్రాబ్లం భయ్యా. లైక్ జుట్టు పాడుకుంటది. దూస్తేమో ఊడిపోతది. హెయిర్ ఫాల్ అని చాలా చాలా గట్టి కొడుతుంది హెయిర్ ఫాల్ ఈ మధ్యలో. నేను ఎట్లాంటి ప్రోడక్ట్‌లు అవేం చెప్పను గానీ, జాగ్రత్తగా ఉండండి. బాగా తినండి, పడుకోండి అది వేరే విషయం కానీ. సో, 'మహాభారత్' ఏఐతో 'మహాభారత్' చేస్తున్నారట. సో, ఎవరు చేస్తున్నారో తెలీదు కానీ ఇట్స్ కాల్డ్ 'మహాభారత్'. హిస్టరీ వర్స్ 'మహాభారత్ ఏక్ ధర్మయుద్ధ్' అంట. సో, అక్టోబర్ 25థ్ యాక్చువల్లీ రేపు రిలీజ్ అయిపోతది. ఒకవేళ బావుంటే చెప్తాను. జియో హాట్‌స్టార్‌లో ఉంటది. రివ్యూ వచ్చే ఛాన్స్ ఉంటది. సో, ఫస్ట్ అయితే ట్రైలర్ చూసేద్దాం. తర్వాత మాట్లాడేసుకుందాం రండి. యాహ్! ఫర్గెట్ మై హెయిర్ మర్చిపోండి. సో, యాహ్! లెట్స్ వాచ్ 'ధర్మయుద్ధ్'. 'మహాభారత్ ఏక్ ధర్మయుద్ధ్' అంట. సో, యాహ్! हजारों साल पहले హుహు. जन्मी एक कहानी। అచ్చా! कहानी इतनी महान कि युगों ने उसे केवल याद ఫుల్లీ नहीं పవర్డ్ బై किया, ఏఐ. बल्कि उसमें अपना अर्थ खोजा। హుహు. ఆయన 'మహాభారతం' సీరియల్ ये నుంచి ఇన్‌స్పైర్డ్. सिर्फ युद्ध की कथा नहीं थी, एक प्रतिज्ञा जो क्रोध में ली गई, सैकड़ों हृदयों में आग बन गई। महाभीष వావ్! బ్యాడ్. టూ బ్యాడ్. मैं तुम्हें श्राप देता हूँ। వావ్! धर्मस्य तदात्मानं सृजाम्यहम् परित्राणाय साधूनां कि तुम सभी मृत्युलोक में मनुष्य रूप में जन्म लोगे। धर्म संस्थापनार्थाय వాట్ ద హెల్ మ్యాన్. ఒరేయ్ ఇది ప్రీవియస్‌గానే ఓకేరా. దీన్ని పట్టుకొని టోటల్ సిరీస్ తీస్తున్నారంటే గ్రేట్ రా బాబు నిజంగా. सत्यवती से जन्मा हुआ पुत्र ही हस्तिनापुर के राजगद्दी का अधिकारी होगा। ये तो समय आने पर ही ज्ञात होगा महाराज। ఆమిర్ ఖానా? ప్రియాంక చోప్రా? బాహుబలి? ఏట్రా ఇది? ऐसा कहना भी पाप है। तुम कौन हो सुंदरी? मैं सत्यवती हूँ, निषाद राज की पुत्री। రే ఏం జరుగుతుందిరా ఇట్లా? तुम उसके कार्य में कभी हस्तक्षेप नहीं करोगे। ఇట్లా పడుకోబెట్టదు బ్రో. పోనీ ఏ కదా బ్రో. ద్రౌపదా? कौन सा कर्तव्य बड़ा है, राजा का या पिता का? ట్రైలర్ రెడీ చేశారు బ్రో సింపుల్ గా. तुम्हारे शौर्य से हस्तिनापुर सदा विजयी रहे। सम रियली गुड शॉट्स आर आखिरी देयर. बार था जब स्वयं भगवान मनुष्य बनकर धरती पर चले थे। దండారా బాయ్. నిజంగా దండారా బాయ్. అంటే లైక్ అక్టోబర్ 26th నుంచి 7:30 PM వస్తది. అంటే లైక్ ఏం స్టార్ట్ అయితదా? అయిపోతదా? తెలీదు గానీ 25th నుంచి అయితే మాత్రం ఇది వస్తది. టోటల్ ఏఐ. బేసికల్లీ దీన్ని ప్రీవిజ్‌కి యూజ్ చేసుకుంటే బావుంటది. అంటే దీస్ ఆర్ ద థింగ్స్ మనము వాట్ యూ కాల్ ఇట్ కాన్సెప్ట్ ఆర్ట్‌ల కోసం నాకు ఇట్లా కావాలి, ఇమేజ్ ఇట్లా కావాలని పెట్టుకోవడానికి బావుంటది. ఇప్పుడున్న టెక్నాలజీ బట్టి చూస్తుంటే. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు డైలాగ్స్ ఏదో మాట్లాడుతారు. వాళ్ళు కాదు అది లిటరల్‌గా ఏఐ మాట్లాడుతుంది గానీ ఏదేదో మాట్లాడుతుంది. అది దానికి దీనికి సంబంధం లేదు. అండ్ చాలా మందికి ఇది ఏఐ పవర్డ్ అని ఎవరికీ తెలీదు. చూసినప్పుడే అర్థమవుతది. ఎవడీడు ఎట్లా మాట్లాడుతున్నా అని చెప్పేసి వెంటనే డిస్కనెక్ట్ అయిపోతది. తీసేటోళ్ళకైనా తెలుస్తా ఉంటది. దీనికి బడ్జెట్ ఎంత పెట్టారో తెలీదు మనకి. టెక్నికల్లీ బడ్జెట్ ఎంత పెట్టుంటారు అంటే లైక్ మేబీ కొన్ని రిఫరెన్సెస్ పెట్టి ఏఐ ప్రాంప్ట్ ఇంజినీర్‌లకి డబ్బులు ఇచ్చేసి మేబీ వాయిస్ యాక్టర్ కూడా సొరా అంటున్నా వియో ఉంది కాబట్టి దాంతోనే వాడినట్టు అనిపిస్తుంది తప్ప డబ్బులు దానికే పెట్టారు టెక్నికల్లీ. సిరీస్ టోటల్ 'మహాభారతం' టోటల్ చెప్పాలంటే ఎట్లుండాలి, టెక్నాలజీ ఎట్లుండాలి, జస్ట్ ఇమేజెస్‌తో నడిచిపోతాయి అనుకుంటే ఇట్లా ఇది ఉందన్నమాట మన పరిస్థితి. ఇట్లా చూద్దాం రేపు వస్తదిగా. రేపు వచ్చిన తర్వాత ఎట్లుంటుందో చూద్దాం. ఒకవేళ నాకు యాడిక్వేట్ అనిపించింది, దీని గురించి మాట్లాడేంత ఉందనిపిస్తే మాత్రం వీడియో చేస్తా. లేదంటే లైట్. దండారా బాబు ఏంట్రా ఇది? లైక్
టూ మచ్ అంటే కరెక్టే, ఏఐ చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది ఇప్పుడున్న వరల్డ్. ఏఐ అనేది చాలా పెద్ద పీట తీసుకుంటుంది గ్యారెంటీ, అండ్ ఆల్సో ఎక్స్పోనెన్షియల్గా గ్రో అవుతుంది. బట్ ఇంకా టైం రాలేదు. టోటల్గా మన ఫిలిమ్స్ని, యాక్టర్స్ని, టోటల్ డైరెక్టర్స్ని వీళ్ళందరినీ మార్చేసి రీప్లేస్ చేసి అంత రేంజ్ ఏఐకి ఇంకా రాలేదు. ఇట్ విల్ కమ్ డెఫినెట్లీ, అది వస్తుంది. కొన్ని రోజులు పడుతుంది, కొన్ని ఏళ్ళు పడుతుంది. ఇంకొక కనీసం ఒక 2-3 ఇయర్స్ అయితే గ్యారంటీ పడుతుంది ఇంకొంచెం క్వాలిటీ పెరగడానికి. 2-3 ఇయర్స్లో మారిపోతుంది అంటే ఆ రేంజ్లో గ్రోత్ పెరుగుతుంది. మరి టెక్నికల్ 2023 2022లో స్టార్ట్ అయింది ఓపెన్ ఏ సంథింగ్, నాకు గుర్తులేదు అంత ఐడియా, 2021 అనుకుంటా. ఇప్పుడే ఈ రేంజ్లో వచ్చేసినామంటే ఇంకా ఆ రేంజ్ క్వాలిటీకి రావాలంటే టైం తొందరగా వచ్చేస్తాం. ఇంకో 3 ఇయర్స్లో మ్యాక్సిమం వచ్చేస్తాం. ప్రస్తుతానికి మహాభారతం అనేది క్యాష్ డెఫినెట్లీ డబ్బులు తక్కువ ఖర్చు పెట్టి ఎట్లా క్యాష్ చేసుకుందాం అనే ఫీలింగ్తో తీస్తున్నారు. దట్ ఈస్ ద పాయింట్. ఈసారి జియో హాట్‌స్టార్ వాళ్ళు చేస్తున్నారు. ఏమో కానీ నాకైతే అబ్బో దారుణంగా ఉంది. మీ థాట్స్ ఎందుకు కింద కామెంట్స్లో చెప్పండి. సబ్స్క్రైబ్ కొట్టేసి 10,000 దాటేసేద్దాం. ఇవాళ బాహుబలి ది ఎపిక్ ట్రైలర్ కూడా వస్తాడు. బాహుబలి 2 అనిపోతుంది, సారీ. సో వస్తుందట, మాట్లాడేద్దాం. అఖండ 2 ట్రైలర్ మన మెయిన్ ఛానల్లో వస్తుంది. సో దాని గురించి కూడా మాట్లాడేద్దాం. సబ్స్క్రైబ్ కొట్టేసి రెండిట్లలో కుమ్మేద్దాం. సో బై.